ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత చాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితోనూ సంతానంతోనూ కలిపి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. దేవాలయ దర్శనము, అలాగే దాంతోపాటు ఆధ్యాత్మిక ఆలోచనలు, వ్యక్తిగత అభివృద్ధి, నూతన వాతావరణాన్ని సృష్టించుకుంటారు. మీ యొక్క లోకంలో మీరు మీ యొక్క భాగస్వామి, సంతానం, వారి అభివృద్ధి, అలాగే దూర ప్రయాణాలు మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తతో ముందుకెళ్ళాలి. వ్యవసాయ భూములు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధగా ముందుకు పెడతారు. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో కానీ, లేకపోతే విద్యా సంబంధమైన విషయాల్లో, విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే స్థిరాస్తులు పెంపొందించుకునే విషయంలో కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల్ని కలిసి వారితో ముఖ్యమైన విషయాలు చర్చలు జరిపి వ్యవసాయ భూములు మొదలైన వాటి గురించి ఆలోచనలు చేస్తారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన నిర్ణయాలతో పాటు మీరు ఇతరులకు సలహా ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉండడం బట్టి చాలా పనులు సునాయాసంగా అయిపోయే అవకాశం లాంటి దానికి అవకాశం కనబడుతుంది. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు చాలా వరకు ప్రశాంతతనిస్తాయి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. దేవాలయ సందర్శన చేస్తారు. నూతన పరిచయాలతో, ఆధ్యాత్మిక అభివృద్ధితో, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి.